ఈ బంగారం, ఈ డబ్బులు అన్నీ కలిపినా కనీసం 1,00,000 రూపాయలు కూడా అవ్వవు. అక్క పెళ్లికి 15 లక్షలు ఇవ్వాలి. అవి కాకుండా ఖర్చులు. ఎలా చెయ్యాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. అశోక్ వాళ్ళ అమ్మేమో వారం రోజులు మాత్రమే టైం ఇచ్చింది. ఈలోపు ఆమెకి మొదట 5 లక్షలైనా ఇవ్వకపోతే అశోక్ని అక్కకు కాకుండా వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాను అంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? సత్య, నా పెళ్లి గురించే కదా ఆలోచిస్తున్నావు? అదేం లేదక్క, నీ పెళ్లి గురించేం కాదు. మామూలుగా మన దగ్గర ఎంతున్నాయి ఏంటి అని ఆలోచిస్తున్నాను అంతే. నాకు తెలిసే నువ్వు నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నావని. అక్క, ఏది ఏమైనా నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. అలా అని తలకు మించిన భారాన్ని నెత్తిమీద వేసుకుంటావా? తలకి మించిన భారమేమీ కాదక్క. నేను నీ పెళ్లి చేస్తానని మాటిచ్చాను. చేస్తాను. నువ్వు నా చెల్లెలుగా పుట్టడం నా అదృష్టమే. అక్క, ఎందుకు ఏడుస్తావు? ఈ టైంలో నువ్వు బాధపడ్డం కరెక్ట్ కాదు. అశోక్తో పెళ్లి జరగబోతోందని ఆనందంగా ఉండు. ఎలా ఆనందంగా ఉంటానే? మనలాంటి వాళ్ళకి 1,00,000 రూపాయలు పుట్టడమే చాలా గగనంగా ఉంటుంది. అలాంటిది 10 లక్షలు ఇస్తానంటున్నావు. ఆ డబ్బు కోసం నువ్వు ఎన్ని ఇబ్బందులు పడతావో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది సత్య. అక్క, నువ్వు భయపడకు. అంతా సవ్యంగానే జరుగుతుంది. నన్ను నమ్ము. నాకంటే చిన్నదానివైనా నీది చాలా పెద్ద మనసే. నా కోసం, ఈ కుటుంబం కోసం నువ్వు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్నావు. మనకు అమ్మ లేదు, నాన్న ఉన్న ఉపయోగం లేదు. నువ్వేనే మాకు అమ్మైనా నాన్నైనా. అక్క, ఊరుకో అక్క, బాధపడకు. అక్క, నాకొక మాట ఇస్తావా? చెప్పవే, ఏం మాట ఇవ్వాలి? ఇక నుంచి నీకు పెళ్ళయ్యేదాకా నువ్వు బాధపడ్ను అని నాకు మాట ఇవ్వాలి. సరేనే. సరే అక్క, నాకు నిద్ర వస్తుంది, పడుకుందావా? అలా లేదు పాప, ఊరుకోమ్మా, ఊరుకో పాప, ఏడోకు. అబ్బో, ఊరుకో ఊరుకో పాప. ఇందాక నుంచి పాపను ఊరుకో పెట్టకుండా ఏం చేస్తున్నాడు? ఆ ఏడుపుకి నాకు నిద్ర పట్టడం కాదు కదా, చిరాకు వచ్చేస్తుంది. సత్య, నీకు తెలీదక్క, వాడుకుంది. ఏంటమ్మా, ఆకలేస్తుందా నీకు? ఇందాకే కదా పాలు తాగావు, ఇంతలోనే ఏమైంది? ఏయ్, ఎందుకు ఏడుస్తుంది పాప? లహరి, ఎదుగో అమ్మ వచ్చింది. ఏయ్, ఏంటి ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఇందాకటి నుంచి నిద్రపోతుంటే ఒక్కటే ఏడుపు. పాపను పడుకోబెట్టకుండా ఏం చేస్తున్నావు? అయితే నువ్వే పడుకోబెట్టు, తీసుకో. నీకు తమాషాగా ఉందా? పాపను నాకిచ్చావేంటి? నీకు చిరాకు వస్తుంది కదా, నువ్వే నిద్రపోవచ్చు. నేను పాపను ఎలా పడుకోబెడతాను? నాకే తెలుసు. పాప నా దగ్గర ఏడుస్తుంది,
అమ్మ కావాలేమో అని నీకు ఇచ్చా. నువ్వు మర్యాదగా పాపం తీసుకో, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అరవకు, పాపని పడుకోబెట్టాలి. ఇలా ఇలా ఊపు ఊపు, ఇలా ఇట్లా. ఏ ఏంటిది? ష్. ముందు నువ్వు పాపం తీసుకో, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. అరవకు, పాప పడుకుంటుంది ఎల్లగా. నీకిల్లు అద్దెకిచ్చాడే, ఆ ఓనర్కి 4 తగిలించాలి. పాప పడుకుంది, నువ్వు వెళ్ళిపో. థ్యాంక్ యూ సుందరి. సుందరి కాదు సత్య, పాపని నిద్రపుచ్చినందుకు థ్యాంక్స్. ఇంకోసారి పాప ఏడ్చిందంటే నిన్నే పిలుస్తాను, నువ్వే పడుకోబెడదు గాని. ఈ సత్య కోపం తెప్పించావంటే టెంక లేచిపోతే. సరే సరే, గుడ్ నైట్, నువ్వు వెళ్ళి పడుకో. అమ్మో, ఇదేంటి లైట్లు వెలుగుతూ ఆరిపోతూ ఉన్నాయి? స్విచ్లు గాని ఆన్ అయి ఉన్నాయా? వెనకాల ఎవరు ఉన్నట్టు అనిపిస్తోంది. చూస్తే ఎవరూ లేరేంటి? ఇదేంటి మొత్తం పవర్ పోయింది? అమ్మో, బుస్సు, ఏమయ్యా బుస్సు? అరే బుస్సు, లే! అరే ఏంటి లే 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 లే. ఏంటి ఈ టైంలో? ఏదో జరుగుతుందయ్యా. ఏంటి? ఈ గదిలో ఎవరో తిరుగుతున్నారయ్యా. లైట్ చావచ్చుగా. నువ్వేవయ్యా, నాకు చేతకాక.